లక్నో వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో మన టీమిండియా అయితే ఘన విజయం సాధించారు. 170 పరుగుల తేడాతో ఆఫ్ఘన్ టీంను చిత్తుగా ఓడించి సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకున్నారు. అది కూడా మరో మ్యాచ్ మిగిలిండగానే. సన్లైక్ ఫస్ట్ వన్డే మ్యాచ్, ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా కంప్లీట్ డామినేషన్ చూపించింది భయ్య. అసలు బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ, ఫీల్డింగ్ కానీ అన్నీ కూడా అదిరిపోయాయి. ఎస్పెషల్లీ ఈ మ్యాచ్లో అయితే మన పేస్ బౌలర్స్ మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశారు. అది కూడా యంగ్స్టర్స్ గురునూర్ మరియు ప్రిన్స్ యాదవ్ ఇద్దరు కూడా చాలా మంచి స్పెల్స్ వేశారు. వేరేస్ బ్యాటింగ్లో చూసుకుంటే ఒక అతిపెద్ద పార్ట్నర్షిప్ చూసాం. ఇషాన్ కిషన్ అండ్ శుభ్మన్ గిల్ 224 రన్స్ పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. ఇద్దరు సెంచరీస్తో రెచ్చిపోయారు. సొంతంగా ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా ప్లేయర్స్ చాలా మంచి ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈవెన్ టీమ్ సెలక్షన్ విషయంలో ప్రయోగాలు చూసుకున్నా, అలాగే మన వాళ్ళ గేమ్ ప్లాన్ చూసుకున్నా చాలా ఇంప్రెసివ్గా కనిపించాయి. ఈ మ్యాచ్లో అయితే ఆఫ్ఘనిస్తాన్ టీం టాస్ గెలిచారు. ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. చాలా సర్ప్రైజ్ చేసింది. ఎందుకంటే ఈరోజు గ్రౌండ్లో హీట్ ఏ రేంజ్లో ఉందో మనం కళ్ళారా చూసాం. ప్లేయర్స్ అందరూ కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు. ఆల్మోస్ట్ అందరు కూడా క్రాంప్స్ వచ్చాయి. బట్ ఇలాంటి హ్యూమిడిటీలో కూడా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ వాళ్ళ కెప్టెన్ చెప్పింది ఏంటంటే సన్ ఉన్నప్పుడు పిచ్ బౌలింగ్ అనుకూలిస్తుందని చెప్పాడు. కానీ నిజానికి మిక్స్డ్ సాల్ వికెట్స్ అలా బిహేవ్ చేయవు. మేబీ అవుట్ అండ్ అవుట్ బ్లాక్ సాల్ వికెట్ అయితే ఎండ కాస్తున్నప్పుడు బౌలర్స్కు బాగా అనుకూలిస్తుంది. ఆ తర్వాత అండర్ ది లైట్స్ చూసుకుంటే బ్యాటింగ్ కాస్త బెటర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. బట్ ఇలాంటి మిక్స్డ్ సాల్ వికెట్స్ అండ్ రెడ్ సాల్ వికెట్స్ చాలా వరకు మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ బౌలర్స్కి అనుకూలంగా మారిపోతూ ఉంటాయి. ఈ మ్యాచ్లో కూడా మనమైతే సిమిలర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ చూసాం. స్టార్టింగ్లో పిచ్ అయితే బ్యాటింగ్ చాలా బాగా అనుకూలించింది. మన బ్యాట్స్మెన్ బాగా ఎంజాయ్ చేశారు. బట్ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ చూసుకుంటే మాత్రం కాస్త బౌలర్స్ కూడా మంచిగా అనుకూలించింది. మెయిన్లీ సెకండ్ హాఫ్లో మన పేస్ బౌలర్స్ ఆ డెక్ నెట్ చేసినప్పుడు చాలా మంచిగా హెల్ప్ అయితే దొరికింది. సో నిజానికి వికెట్ అయితే బౌలింగ్ ఫస్ట్ వికెట్ కాదు భయ్య, బ్యాటింగ్ ఫస్ట్ వికెట్. బట్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అయితే పిచ్ని సరిగ్గా రీచ్ చేయలేకపోయారు, రిస్క్ తీసుకున్నారు. ఈవెన్ మన టీమిండియా కూడా సేమ్ బౌలింగే చేద్దాం అనుకున్నారంట. శుభ్మన్ గిల్ కూడా మేము బౌలింగ్ చేసి ఉండేవాళ్ళమని చెప్పాడు. సో ఎన్ని టీంలు అయితే పిచ్ని కాస్త మిస్రీడ్ చేశారు. అట్ ది సేమ్ టైం మంచి హీట్లో ఫీల్డింగ్ చేద్దామని చూశారు. బట్ లక్కీలీ మన టీమిండియాకు టాస్ ఓడిపోవడం బాగానే కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఫీల్డింగ్ చేసినప్పుడు చూసాం, మామూలు పాటలు కాదు భయ్య. నిజంగా వాళ్ళ ఫీల్డర్స్ అందరూ కూడా ఒక్క పోతకు తట్టుకోలేకపోయారు. చాలామందికి క్రాంప్స్ వచ్చేసాయి. ఇన్ఫ్యాక్ట్ మన టీమిండియా బ్యాట్స్మెన్కి చూసుకున్న సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. శుభ్మన్ గిల్ మరి ఇషాన్ కిషన్ కూడా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యారు. గిల్ అయితే నెక్ చుట్టూ వెట్ క్లాత్ కట్టుకుని మరీ బ్యాటింగ్ చేశాడు. అయితే మన టీం కాంబినేషన్ విషయానికి వస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది భయ్య. నితీష్ కుమార్ రెడ్డి అయితే ఒక చిన్న ఇంజరీ కారణంగా ఈ మ్యాచ్కి అవైలబుల్గా లేడంట. దీంతో మన వాళ్ళు ఏం చేశారు, అతని ప్లేస్లో ఒక ప్యూర్ బ్యాట్స్మెన్ తీసుకొచ్చారు. జైస్వాల్ని ఆడించారు. దీంతో మన బ్యాటింగ్ ఆర్డర్ చాలా వరకు డిస్టర్బ్ అయిపోయింది. అట్ ది సేమ్ టైం నితీష్ కుమార్ రెడ్డి లేకపోవడం వల్ల బౌలింగ్ కాంబినేషన్ కూడా మార్చాల్సి వచ్చింది. అంటే మన వాళ్ళకి మూడో స్పిన్నర్ ఆడించుకుందామంటే కుదరదు, మూడో పేస్ బౌలింగ్ ఆప్షన్ లేకుండా పోతుంది. దీంతో ఏం చేశారు, అర్స్తుబెన్ పక్కన పడేశారు. కుల్దీప్ యాదవ్కి ఒక ఛాన్స్ ఇచ్చారు. విచ్ మీన్స్ ఇద్దరు ఆల్రౌండర్స్ ప్లేస్లో మన వాళ్ళు ఒక ప్యూర్ బ్యాట్స్మెన్, ఒక ప్యూర్ బౌలర్ని తీసుకొచ్చారు. దీంతో మన టీం యొక్క బ్యాలెన్స్ అయితే చాలా వరకు తప్పిపోయింది. అండ్ మరో మార్పు చూసుకుంటే పరిస్థితిని పక్కన పెట్టి ప్రిన్స్ యాదవ్కి ఆపర్చునిటీ ఇచ్చారు. అసలు మొత్తం మీద మన టీంలో అయితే 3 మార్పులు జరిగాయి. పర్టికులర్గా మన టీం కాంబినేషన్ చూసుకుంటే ఓల్డ్ స్కూల్ టీం కాంబినేషన్. అంటే 7 బ్యాటింగ్ ఆప్షన్స్ అండ్ 5 బౌలింగ్ ఆప్షన్స్ మాత్రం ఉన్నాయి. నెంబర్ 8లో బ్యాటింగ్ డెప్త్ లేదు. అట్ ది సేమ్ టైం 6th బౌలింగ్ ఆప్షన్ లేదు. సో అయితే మన టీమిండియాకి ఒక ఛాలెంజింగ్ టీమ్ కాంబినేషన్. మేలే బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో అందరు ప్లేయర్స్ యొక్క పొజిషన్స్ మారిపోవడం చూసాం. జైస్వాల్ ఓపెనర్గా వచ్చాడు. దీంతో శుభ్మన్ గిల్ 1 డౌన్లో ఆడాల్సి వచ్చింది. అండ్ ఈ నిర్ణయం విషయంలో మనమైతే ఖచ్చితంగా గిల్ని మెచ్చుకోవాలి. చాలా సెల్ఫ్లెస్గా ఆలోచించాడు. అతనైతే మ్యాచ్ వరకు తన ఓపెనింగ్ స్పాట్ని సాక్రిఫైస్ చేసి జైస్వాల్కి ఇచ్చాడు. అండ్ నేను ఆబ్వియస్లీ మిగతా బ్యాటింగ్ ఆర్డర్ కూడా మారిపోయింది. ఇషాన్ కిషన్ నెంబర్ 4లో వచ్చాడు. అయ్యర్ 5కి వెళ్ళిపోయాడు. బట్ ఏమో మనం ముందే చెప్పుకున్నాం, ఈ సిరీసే ప్రయోగాలు చేయడం కోసం అని చెప్పి. దీంతో ఇలాంటి ప్రయోగాలు చేయడంలో ఎలాంటి తప్పు లేదు. మన వాళ్ళు తర్వాత ఇంగ్లాండ్తో సిరీస్లో చేస్తామంటే కుదరదు, అక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ అపోనెంట్ టీం కాస్త వీక్ కాబట్టి ఇలాంటి ప్రయోగాలు చేయొచ్చు అని మన వాళ్ళు చేశారు. కానీ సాడ్ థింగ్ ఏంటంటే జైస్వాల్ తనకు వచ్చిన ఆపర్చునిటీని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. చాలా ఎర్లీగా అవుట్ అయిపోయాడు. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం రోహిత్ మరియు గిల్ ఇద్దరు కూడా టేక్ ఆఫ్ చేశారు అంతే. చాలా అంటే చాలా ఎక్సలెంట్ షాట్స్ కొట్టారు. ఎస్పెషల్లీ రోహిత్ శర్మ అయితే చాలా మంచి టచ్లో కనిపించాడు. ఆ పుల్ షాట్స్ ద్వారా 6 కొట్టాడు. అండ్ బౌండరీస్ చూసుకున్న స్టార్టింగ్ నుంచి గ్యాప్స్ని బాగా ఫైండ్ చేశాడు. సో మన హిట్మెన్ అయితే చాలా మంచి మూడ్లో కనిపించాడు. పెద్దన కొడతాడేమో అనుకున్నాం. బట్ అతను కూడా అనలెక్కి రషీద్ ఖాన్ వేసిన గూగుల్ని సరిగ్గా రీచ్ చేయలేకపోయాడు. క్విక్గా వచ్చింది లోపలికి అదే. దీంతో డిసీవ్ అయిపోయి క్లీన్ బౌల్డ్ అవడం చూసాం. సో రోహిత్ శర్మ అయితే 39 బాల్స్కి 48 రన్స్ కొట్టాడు. చాలా మంచి ఇన్నింగ్సే. బట్ టు బీ ఫ్రాంక్ ఇన్నింగ్స్ ఇంకా పెద్దగా కన్వర్ట్ చేస్తుంటే బాగుండేది. అంటే 3 ఫిగర్ మార్క్ కొట్టుంటే ఇంకా బెటర్గా ఉండేది. బట్ ఏమో రోహిత్ శర్మ అవుట్ అయిపోయినా సరే మన టీమిండియా స్కోరింగ్ రేట్కు ఏమాత్రం బ్రేకులు పడలేదు భయ్య. ఆ తర్వాత శుభ్మన్ గిల్ మరి ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరి మధ్య ఒక మైండ్ బ్లోయింగ్ పార్ట్నర్షిప్ చూసాం. 224 రన్స్, అది కూడా కేవలం 140 బాల్స్కే. నిజంగా మిడిల్ ఓవర్స్లో వీళ్ళిద్దరు కలిసి ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్కు చుక్కలు చూపించేశారు. ఎస్పెషల్లీ మన కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫస్ట్ వన్డే మ్యాచ్లో ఎక్కడైతే వదిలిపెట్టాడో అక్కడ నుండి కంటిన్యూ చేశాడు. ఎక్సలెంట్ షాట్స్ కొట్టాడు. సో వాళ్ళ పార్ట్నర్షిప్లో చూసుకుంటే శుభ్మన్ గిల్ ఒకే గేర్లో కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు.
అంటే స్టార్టింగ్ నుంచి అగ్రెసివ్ ఇంటెంట్ అయితే కనిపించింది. బట్ ఇషాన్ కిషాన్ చూసుకుంటే మాత్రం డిఫరెంట్ గేర్స్లో బ్యాటింగ్ చేశాడు భయ్య. ఆ ఫస్ట్ 50 కొట్టడానికి అయితే 52 బాల్స్ తీసుకున్నాడు. బట్ ఆ తర్వాత 50 రన్స్ చూసుకుంటే మాత్రం చాలా తొందరగా వచ్చేసాయి. 19 బాల్స్ కొట్టేశాడు. నిజంగా అసలు క్రేజీ యాక్సలరేషన్ చూసాం ఇషాన్ కిషాన్ దగ్గర నుంచే. ఇన్ఫాక్ట్ ఇషాన్ కిషాన్ 50 కంప్లీట్ చేసే టైంకి చూసుకుంటే శుభ్మన్ గిల్ ఆల్మోస్ట్ 90స్లో ఉన్నాడు. బట్ వీళ్ళిద్దరూ సెంచరీ కంప్లీట్ చేసుకుంది మాత్రం సేమ్ ఓవర్లో, అంటే ఒకే ఓవర్లో 100 పరుగుల మార్కుని అందుకున్నారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇషాన్ కిషాన్ ఏ రేంజ్లో యాక్సలరేట్ చేశాడని చెప్పి. అద్భుతమైన సెంచరీ కొట్టాడు. కేవలం 79 బాల్స్కి 125 రన్స్. అండ్ శుభ్మన్ గిల్ చూసుకుంటే 110 బాల్స్కి 154 రన్స్. సో ఇద్దరు పార్ట్నర్షిప్ నడుస్తున్నంత సేపు చూసుకుంటే మనకైతే T20 మ్యాచ్ చూసిన ఫీలింగ్ వచ్చింది భయ్య. ఇద్దరు కూడా ఏడాపేట ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ని వాయించుకుంటూ వెళ్ళిపోయారు. ఆఫ్ సైడ్ అద్భుతమైన షాట్స్ కొట్టారు. మెయిన్ వాళ్ళ పార్ట్నర్షిప్లో ఆ స్ట్రైక్ రొటేషన్ కూడా చాలా మంచిగా కనిపించింది. అంత ఇట్లు కూడా చాలా మంచిగా రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ చేశారు. సో ఇద్దరు పార్ట్నర్షిప్ వెళ్తున్నంతసేపు మన టీమిండియా స్కోరింగ్ రేట్ ఎక్కడ కూడా 8 కిందకి రాలేదు, 8 కంటే పైనే వెళ్ళింది. ఇన్ఫాక్ట్ కొన్ని సందర్భాలు ఆల్మోస్ట్ 9 కూడా వెళ్ళిపోయింది. దీంతో ఈజీగా మన టీమిండియా 440 లేదా 450 వరకు కొట్టేస్తారేమో అనుకున్నాం. కానీ ఎప్పుడైతే వీళ్ళిద్దరు వికెట్స్ పడ్డాయో ఆ తర్వాత మన టీమిండియా చాలా స్ట్రగుల్ అయింది భయ్య. డెత్ ఓవర్స్లో అయితే మన టీమిండియాకు అంత మంచి ఫినిషింగ్ టచ్ రాలేదు. లాస్ట్ 10 ఓవర్స్లో కేవలం 62 పరుగులు మాత్రమే చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ చివరికి ఆల్అౌట్ అయిపోవడం చూసాం. సో కనుక పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే మన టీమిండియా స్కోర్ 36 ఓవర్స్కి ఆల్మోస్ట్ 320 కొట్టేశారు. 2 వికెట్లు మాత్రమే పడ్డాయి. దీంతో మరి 14 ఓవర్స్ ఉన్నాయి, చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. దీంతో ఈజీగా 450 వస్తున్నాయేమో అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఇషాన్ కిషాన్ అవుట్ అయ్యాడో ఆ తర్వాత ఒక ఎండ్లో రన్స్ ఆగిపోయాయి. శ్రేయస్ అంత ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేయలేకపోయాడు. అండ్ దాని శుభ్మన్ గిల్ అవుట్ అయిపోయిన వెంటనే చూసుకుంటేనేమో కేఎల్ రాహుల్ డక్అవుట్ అయిపోయాడు. ఫస్ట్ బాల్కి బిగ్ షాట్కి వెళ్ళిపోయాడు. దీంతో ఒక్కసారిగా మన టీమిండియా బ్యాక్ టు బ్యాక్ బాల్స్కి 2 వికెట్స్ కోల్పోయింది. ఆ తర్వాత ఇంకా కోలుకోలేకపోయారు. కంటిన్యూస్గా వికెట్స్ పడ్డాయి అండ్ రన్స్ ఫ్లో కూడా తగ్గిపోయింది. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో 400 అయినా కొడతారని చెప్పి డౌట్స్ వచ్చాయి భయ్య. అంత దారుణంగా ఫెయిల్ అయ్యారు. సో మన టీమిండియాకి పవర్ ప్లేలో 80 రన్స్ వచ్చాయి. అండ్ దాని మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే 260 రన్స్ వచ్చాయి. విచ్ మీన్స్ ఫస్ట్ 40 ఓవర్స్కి మన వాళ్ళు ఏకంగా 340 రన్స్ కొట్టేశారు. దీంతో లాస్ట్ 10 ఓవర్స్లో ఒక 90 రన్స్ వచ్చినా సరే ఈజీగా 430 వచ్చేది. బట్ క్రీజ్లో సెట్ అయిన ఇషాన్ కిషాన్ మరి శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత మిగతా బ్యాట్స్మెన్ అంతలా క్యాపిటలైజ్ చేయలేకపోయారు. అయితే ఇది కొంతవరకు అండర్స్టాండబుల్ భయ్య. ఎందుకంటే కొత్త రూల్స్ వచ్చిన తర్వాత వన్డే ఫార్మాట్లో డెత్ ఓవర్స్లో బ్యాటింగ్ చేయడం ఏమాత్రం ఈజీగా కనిపించట్లేదు. వీళ్ళ 34th ఓవర్ దగ్గర నుంచి సేమ్ బాల్ని యూజ్ చేస్తున్నారు. దీంతో ఒక్క బాల్ ఓల్డ్ అయ్యి కొద్దిగా పిచ్చికి బాగా గ్రిప్ అవుతుంది, బ్యాట్మెన్కి అంత ఈజీగా రావట్లేదు. అట్ ది సేమ్ టైం లాస్ట్ 10 ఓవర్స్లో ఫీల్డ్ రిస్ట్రిక్షన్ చూసుకుంటే సర్కిల్ బయట 5 ఫీల్డర్స్ ఉంటారు. దీంతో గ్యాప్స్ని ఫైండ్ చేయడం అంత ఈజీగా ఉండదు. సో అప్పుడంటే వన్డే ఫార్మాట్లో డెత్ ఓవర్స్లో బ్యాటింగ్ చాలా ఫ్యాన్సీగా కనిపించేది. అంటే ఫస్ట్ 40 ఓవర్స్కి ఒక 250 కొట్టినప్పటికీ లాస్ట్ 10 ఓవర్స్లో 100 కొట్టేవారు 350 స్కోర్ వచ్చేసేది. కానీ ఇప్పుడు చూసుకుంటే కొంతవరకు డైనమిక్స్ చేంజ్ అయ్యాయి. డెత్ ఓవర్స్లో బ్యాటింగ్ అంత ఈజీగా ఉండట్లేదు. మిగతా 34th ఓవర్ దగ్గర నుంచి సేమ్ బాల్ యూజ్ చేయాలనే రూల్ అయితే చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. బట్ ఏం వాళ్ళని చెప్పి మన టీమిండియా బ్యాటింగ్ గొప్పకుందని కూడా చెప్పుకోలేము. డెత్ ఓవర్స్లో కాస్త అటు ఇటుగానే బ్యాటింగ్ చేశారు. ఆ పూర్ షార్ట్ సెలెక్షన్ అలాగే పూర్ స్ట్రైక్ రొటేషన్ అయితే మనకు కనిపించింది. సో అయితే ఇంకా డెత్ ఓవర్స్లో కాస్త బెటర్ బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేది. బట్ వెనకాలగా 400 మార్క్ అయితే అందుకున్నారు. శ్రేయస్ మరి సుందర్ చిన్న క్యామెల్ ఆడారు. బట్ లాస్ట్ ఓవర్లో చూసుకుంటే మన టీమిండియా ఆల్అౌట్ అయిపోయింది భయ్య. ఫర్ ది ఫస్ట్ టైం వన్డే ఫార్మాట్లో ఒక టీం 400 రన్స్ కొట్టి ఆల్అౌట్ అయిపోవడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా వన్డే ఫార్మాట్లో ఇలా జరగలేదు. పర్టికులర్గా మన టీం చివరి 7 వికెట్లోని కేవలం 42 పరుగుల వ్యవధిలోనే కోల్పోయారు. అంటే మనం టువర్డ్స్ ద ఎండ్ ఒక బిగ్ కొలాప్స్ అయితే చూసాం. బట్ ఈవెన్చువల్లీ పిచ్ మీద 400 స్కోర్ చాలా ఎక్కువ. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు వన్డే ఫార్మాట్లో 8th టైం ఈ మార్క్ని అందుకున్నారు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే రికార్డు విషయంలో మన వాళ్ళు సౌత్ ఆఫ్రికా టీంని ఈక్వల్ చేశారు. వాళ్ళు కూడా ప్రీవియస్గా 8 టైమ్స్ 400+ మార్క్ని అందుకున్నారు. సో డెత్ ఓవర్స్లో కొలాప్స్ తప్పిస్తే ఈ మ్యాచ్లో మన టీమిండియా బ్యాటింగ్ చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్ మిడిల్ ఓవర్స్లో గేమ్ని చాలా మంచిగా కంట్రోల్ చేశారు. చాలా అంటే చాలా బాగా క్యాపిటలైజ్ చేశారు. బోత్ ఇషాన్ కిషాన్ మరి శుభ్మన్ గిల్ బ్రిలియంట్ బ్యాటింగ్ చేశారు. వేరేజ్ ఆఫ్ఘనిస్తాన్ టీం యొక్క చేజింగ్ విషయానికి వస్తే మాత్రం పెద్దగా ఇంటెంట్ ఏమీ కనిపించలేదు భయ్య. గుర్బాజోన్ అనేసేపు కాస్త రన్స్ వచ్చాయి. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం వాళ్ళ బ్యాట్స్మెన్ విషయంలో ఎక్కడ కూడా ఇంటెంట్ కనిపించలేదు. ఈవెన్ వాళ్ళ బౌలింగ్ చూసుకున్నా చాలా పూర్గా కనిపించింది. మెయిన్ మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళ కెప్టెన్ చెప్పాడు, మేము అనుకున్న లైన్ లెంత్లో బౌలింగ్ చేయలేకపోయి మా బౌలర్స్ చాలా పూర్గా బౌలింగ్ చేశారని చెప్పి ఫ్లాప్ అయ్యాడు. సో దానికి ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ ఇంకా కాస్త బెటర్ బౌలింగ్ చేసి ఉండొచ్చు. ఎస్పెషల్లీ పేస్ బౌలర్స్ చాలా ఘోరంగా బౌలింగ్ చేశారు. 2 పేస్ బౌలర్స్ 17 ఓవర్లు బౌలింగ్ చేస్తే ఆల్మోస్ట్ 150 పరుగులు సమర్పించుకున్నారు. అండ్ స్పిన్నర్స్లో చూసుకున్న రషీద్ ఖాన్ ఒకటే కాస్త పొదుపుగా బౌలింగ్ చేశాడు, 3 for 48. వేరేజ్ మరో స్పిన్నర్ కరోడే చూసుకున్న 4 వికెట్లు తీశారు కానీ 76 రన్స్ ఇచ్చేశాడు. సో సిరీస్లో బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ ఘోరంగా ఫెయిల్ అయింది. వాళ్ళ బౌలర్స్ అనుకునే స్థాయిలో రాణించలేకపోయారు. ఈవెన్ బ్యాటింగ్లో చూసుకున్న ముందు చెప్పినట్టు ఇంటెంట్ కనిపించలేదు. ఎక్కడ కూడా 400 టార్గెట్ని చేసేలా వాళ్ళు బ్యాటింగ్ చేయలేదు. ఎట్ ది సేమ్ టైం మన టీమిండియా బౌలింగ్ మరియు ఫీల్డింగ్ పీక్స్లో కనిపించింది భయ్య. నిజంగా అద్భుతమైన బౌలింగ్ చేశారు అండ్ మైండ్ బ్లోయింగ్ ఫీల్డింగ్ చేశారు. సో స్టార్టింగ్లో అయితే ప్రిన్స్ యాదవ్కి ఆల్మోస్ట్ వికెట్ పడిపోయింది. గుర్బాజ్ని అవుట్ చేస్తాడు, డెబ్యూ వికెట్ అని చెప్పి సెలబ్రేట్ చేసుకున్నాడు. బట్ మ్యాటర్ ఆఫ్ మిల్లీమీటర్స్ అది నో బాల్గా టర్న్ అయిపోయింది.
సో ఐపీఎల్లో చూసుకుంటే ప్రిన్స్ యాదవ్ 52 ఓవర్ల పాటు ఒక్క నో బాల్ కూడా వేయకుండా బౌలింగ్ చేశాడు. కానీ తన ఇండియాకి డెబ్యూ చేసిన తర్వాత తన బ్యాడ్ లక్ ఎలా ఉందో చూడండి. ఫస్ట్ వికెట్ తీసుకుంటే అది నో బాల్ అయిపోయింది. బట్ ఎనివే తనైతే దీని నుంచి చాలా తొందరగానే బయటకు వచ్చాడు అండ్ ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. పర్టికులర్గా తన ఫీల్డింగ్ చూసుకుంటే పీక్స్లో ఉంది భయ్య. ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ తీసుకున్నాడు. ఎట్ ది సేమ్ టైం ఆ గ్రౌండ్ ఫీల్డింగ్ చూసుకున్నా చాలా రన్స్ సేవ్ చేశాడు. సో ప్రిన్స్ యాదవ్ అయితే తన డెబ్యూ మ్యాచ్లో చాలా ఇంప్రెసివ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. వేరేజ్ మిగతా పేసర్స్ హర్షదీప్ సింగ్ మరియు గుర్నూర్ ఇద్దరు కూడా చాలా మంచి బౌలింగ్ చేశారు. మెయిల్ యంగ్స్టర్ గుర్నూర్ అయితే తన ఫస్ట్ మ్యాచ్ ఫామ్ ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేశాడు భయ్య. తన పేస్ ఎక్కడ కూడా డ్రాప్ అవ్వలేదు. యావరేజ్గా 142 కిలోమీటర్ స్పీడ్తో బౌలింగ్ చేశాడు. మళ్ళీ తన దగ్గర చాలా మంచి కంట్రోల్ కనిపిస్తుంది. డెక్ హిట్ చేస్తూ షార్ట్ బాల్స్ని చాలా మంచిగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం ఆ యార్కర్స్ కూడా మంచిగా వేస్తున్నాడు. సో గున్నూరు వీటితో పాటు స్లోవర్ బాల్ కూడా మంచిగా నేర్చుకున్నాడంటే తన బౌలింగ్ చాలా పీక్స్లోకి వెళ్ళిపోద్ది. మినీ సిరాజ్ మరియు బుమ్రా లాంటి వాళ్ళకి వన్డే వరల్డ్ కప్లో చాలా మంచి బ్యాకప్ కొంటాడు అతను. మన వాళ్ళకి తిరిగి చూసుకోక్కర్లేదు. సో ఈ మ్యాచ్లో అయితే బోత్ ప్రిన్స్ యాదవ్ అండ్ గుర్నూర్ ఇద్దరు యంగ్స్టర్స్ చాలా మంచిగా బౌలింగ్ చేశారు. గుర్నూర్ 60 పరుగులు ఇచ్చినప్పటికీ 3 వికెట్లు తీసుకున్నాడు. మెయిలీ స్టార్టింగ్లో ఇంపార్టెంట్ గుర్బాజ్ వికెట్ తీయడం చూసాం. ఆ తర్వాత ఇంకా ఆఫ్ఘనిస్తాన్ టీం కంప్లీట్లీ బాక్డౌన్ అయిపోయింది. అండ్ ఆల్సో గుర్నూర్ యొక్క ఫీల్డింగ్ చూసుకున్న మంచిగానే కనిపించింది. చివరిలో ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ తీసుకోవడం చూసాం. ఇక ప్రిన్స్ యాదవ్ చూసుకుంటే ముందు చెప్పినట్టే కాస్త రన్స్ ఇచ్చాడు కానీ చాలా మెరుగ్గానే బౌలింగ్ చేశాడు. 2 వికెట్లు తీసుకున్నాడు. అయితే వాళ్ళిద్దరికంటే సీనియర్ బౌలర్ హర్షదీప్ సింగ్ అతను ఇంకా బెటర్ బౌలింగ్ చేశాడు భయ్య. 9 ఓవర్స్కి 45 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. బట్లర్కి ఈ మ్యాచ్లో అతనికి కొత్త బాల్ ఎక్కువ వికెట్స్ పడలేదు. కానీ బాల్ లోడ్ అయిన తర్వాత మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా వికెట్లు తీశాడు. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో హ్యాట్రిక్ తీసే అవకాశం కూడా అతనికి వచ్చింది. కానీ బ్యాట్లో కొద్దీ అతనైతే హ్యాట్రిక్ని గమనించలేదంట. అంటే ఏదో నార్మల్గా బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ అనుకున్నాడు కానీ హ్యాట్రిక్ అని చెప్పి రియలైజ్ అవ్వలేదంట. మ్యాచ్ అయిపోయిన తర్వాత చెప్పాడు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మన ముగ్గురు పేస్ బౌలర్స్ కలిపి చాలా మంచి బౌలింగ్ చేశారు. 8 వికెట్లు పడగొట్టారు. అండ్ మరో వికెట్ చూసుకుంటే సుందర్ తీసుకున్నాడు. సో స్పిన్నర్స్కి అయితే అనుకున్నట్టే చాలా మంచి బౌలింగ్ పడింది. బోత్ కుల్దీప్ మరియు సుందర్ ఇద్దరు కూడా పొదుపుగా బౌలింగ్ చేశారు. బట్ అందుకే కొద్ది కుల్దీప్ వికెట్ పడలేదు. వేరే సుందర్కి చూసుకుంటే 1 వికెటే పడింది. ఇన్ఫాక్ట్ మన స్పిన్నర్స్ ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్స్ చాలా వరకు సేఫ్గా ఆడేశారు భయ్య. పేస్ బౌలర్స్ని అటాక్ చేద్దామని ట్రై చేశారు అండ్ ఆ క్రమంలోనే వికెట్లు ఇచ్చుకున్నారు. ఇక క్యాప్టెన్సీ వైజ్ చూసుకుంటే శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ చేయలేదు. అంటే అతను బ్యాటింగ్ చేసినప్పుడు క్రాంప్స్ రావడం చూసాం. దీంతో వాటి కారణంగా అతను ఫీల్డింగ్కి రాలేదు. కంప్లీట్లీ డ్రెస్సింగ్ రూమ్లో ఉండిపోయాడు. దీంతో మన వైస్ కెప్టెన్ శ్రేయశర్ ఈ మ్యాచ్లో క్యాప్టెన్సీ చేశాడు. అండ్ తన క్యాప్టెన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది, అద్భుతంగా చేశాడు. ఎస్పెషల్లీ హీట్ కండిషన్స్లో పేస్ బౌలర్స్ని బాగా రొటేట్ చేశాడు భయ్య. వాళ్ళ చేత షార్ట్ స్పెల్స్ వేస్తే అక్కడ కూడా టైట్ అవ్వకుండా చూసుకున్నాడు. అట్ ది సేమ్ టైం తనకున్న 5 బౌలింగ్ ఆప్షన్స్ కూడా చాలా మంచిగా రొటేట్ చేశాడు. సో ఈ మ్యాచ్లో మన టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అలాగే క్యాప్టెన్సీ అన్నీ కూడా స్పాట్ అని కనిపించాయి. ఆ డెత్ ఓవర్స్లో ఒక కలాప్స్ తప్పిస్తే కంప్లీట్లీ డామినేట్ చేసి పడేశారు. సో దీని కారణంగా ఈ మ్యాచ్లో మన టీమిండియా భారీ వికెట్ కొట్టారని సిరీస్ సొంతమైపోయింది. లాస్ట్ మ్యాచ్ ఇంకా డెడ్ రబ్బర్ మ్యాచ్. ఇప్పుడు ఈరోజు మన ఇండియా ఏ టీం కూడా ఆఫ్ఘనిస్తాన్ ఏ టీం మీద చాలా కంఫర్టబుల్గా మ్యాచ్ గెలిచేశారు. 100 కంటే ఎక్కువ రన్స్ డిఫరెన్స్తో మ్యాచ్ గెలవడం చూసాం. ట్రై సిరీస్లో ఫైనల్కి వెళ్ళిపోయారు. అలాగే మన ఉమెన్స్ టీం చూసుకున్న బ్యాక్ టు బ్యాక్ పెద్ద విక్టరీస్ కొట్టారు. నెదర్లాండ్స్ టీంలో చాలా పెద్ద మార్జిన్తో ఓడించారు. 95 పరుగుల తేడాతో గెలిచారు. సో ఈ రోజు మన టీమిండియా 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు కూడా కంప్లీట్ డామినేషన్. అపోనెంట్ టీంని కంప్లీట్ అవుట్ ప్లే చేశారు. ఈ 3 మ్యాచ్లో మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. చాలా పెద్ద విక్టరీస్ కొట్టారు. సో బుధవారం రోజు అయితే మన టీమిండియా మెన్స్ టీం, ఉమెన్స్ టీం అలాగే జూనియర్స్ టీం అందరూ కూడా ఫ్యాన్స్ అనాలిసిస్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ పెట్టారు. మరి ఈ 3 మ్యాచ్లో మన వాళ్ళ పెర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.